అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని శివాలయం సర్కిల్ వద్ద రాష్ట్ర రవాణా శాఖ మంత్రి 8 నూతన బస్సులను ప్రారంభించి ఆర్టీసీ బస్సు టికెట్ కొట్టించి ప్రయాణిస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి తెలిసిన ప్రజలు చేద్దాం. అన్న చెప్పండి, రాష్ట్రంలో రవాణా శాఖ అభివృద్ధి ఎలా జరగబోతోంది? ముఖ్యంగా ప్రజలే చూస్తున్నారు. ప్రతి ఒక్క రోజు సగటు 2-3 బస్సులన్నా ఈ ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీకి అంకితం చేస్తూ ప్రజల కోసం పనిచేస్తూ ఉంది. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో ఒక బస్సు కొన్న పాపాను పోలేదు ఆ నాయకులైతే. ఇప్పుడు మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సుమారుగా 800 బస్సులను ఈరోజు రోడ్డుపైకి తెచ్చాం. మిగిలిన 600 బస్సులను కూడా వచ్చే 2 నెలల్లో రోడ్లపై నడిపించేదానికి చర్యలు తీసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ అనేది పేదల పక్షపాతి. గత 50 సంవత్సరాలుగా మన రాష్ట్రంలో పేదవానికి పనిచేస్తున్న శాఖ ఏదైనా ఉందంటే ఏపీఎస్ఆర్టీసీ. అలాంటి శాఖను పునరుత్తేజంతో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇక్కడున్న కార్మికులకు ప్రయాణికులకు మంచి జరిగే విధంగా సంస్థ యొక్క బలోపేతం జరుగుతూ ఉంది. దానిలో ఈ నూతన బస్సులను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. రాష్ట్రంలో అభివృద్ధి చేస్తా ఉంటే వైసీపీ నాయకులు అభివృద్ధి జరగడం లేదని చెప్పి ఆరోపిస్తున్నారు. ఆందోళన కూడా పిలిపిస్తున్నారు. దీన్ని ఎలా ఖండిస్తున్నారు? ఈ రోజు వైసీపీ వాళ్లకు పచ్చకామర్లోనికి లోకమంతా పచ్చగా కనపడినట్టు గత 5 సంవత్సరాల్లో ప్రజలు అవకాశం ఇస్తే కేవలం కక్షలు కార్పణ్యాలకే 5 సంవత్సరాలు చోటిచ్చి రాష్ట్రంలో ఎక్కడ శాంతి లేకుండా రాష్ట్ర ప్రజల్ని హింసించినారు ఆ కాలంలో. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది. ఏవైతే ఎన్నికల హామీలు చెప్పామో అవి తూచా తప్పకుండా ఈరోజు ప్రజలకు అందించే పనిలో మేమున్నాం. దానిలో భాగంగానే సూపర్ 6 ఏవైతే ఉన్నాయో దానిలో ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వచ్చాం. ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ విషయానికి వస్తే మహిళామూర్తులు ఎవరైతే మా యొక్క ఘన విజయాలలో వాళ్ళ పాత్ర ఉందో వాళ్ళ కోసం నిర్దేశించిన ఉచిత ప్రయాణాన్ని కూడా త్వరలో రాష్ట్రంలో తీసుకొని వచ్చేదానికి అధ్యయన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. తప్పకుండా మిగిలిన రాష్ట్రాల్లో ఎక్కడైతే ఈ కార్యక్రమం చేపట్టారో అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా ఏ విధమైన పొరపచ్చులు లేకుండా ఈ రాష్ట్ర ప్రజలకు అందించే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. ఇంకా వైసీపీ నాయకుల విషయానికి వస్తే ఈ 6 నెలల్లో ఏ రోజు ప్రతిపక్ష హోదాలో వాళ్ళు వ్యవహరించారని మేము అడుగుతున్నాం. విజయవాడ వరదల్లో అనుకోండి, రాష్ట్రంలో ఒక మంచి ప్రతిపక్షంగా ఎవరైతే పాలపక్షంలో మేము ఉన్నామో మాకు ఎప్పుడైనా సలహాలు సూచనలు ఇచ్చి ఏదైనా మంచి మార్గంలో నడిపించేదానికి ఒక్క ప్రయత్నం అన్నా వాళ్ళ తరపు నుంచి ఒక అడుగు పడిందా అని మేము అడుగుతున్నాం. ఏదో ఉనికి కోసం వారానికో నెలకో జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్ నుంచి అమరావతికి రావడం, ఒక ప్రెస్ మీట్ తోనే సరిపెట్టుకోవడమే తప్పగా ఏ రోజు పేదల పక్షాన్ని నిలబడి మా తరపున మేమున్నామని చెప్పి మాట్లాడిన సందర్భం ఏదైనా ఈ 6 నెలల్లో ఉందా అని అడుగుతున్నా. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఎప్పటి నుంచి కల్పించబోతున్నారు? అతి త్వరలో మేము అందించేదానికి సిద్ధంగా ఉన్నాం. దానిలో భాగంగానే నేను ముందు చెప్పినట్టు అధ్యయన కమిటీ కూడా అతి త్వరలోనే పొరుగు రాష్ట్రాల్లో పర్యటించి క్షుణ్ణంగా పరీక్షించి ఈ రాష్ట్రంలో ఆ కార్యక్రమాన్ని చేపట్టే రోజుకి ఏ విధమైన పొరపాట్లు లేకుండా మహిళల కోసం గర్వంగా ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రాష్ట్రంలో అభివృద్ధి చేస్తుంటే కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులు బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కూడా త్వరలోనే కల్పించబోతున్నామని చెప్పి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అన్సర్తో షబ్బీర్, CBR న్యూస్, ఉమ్మడి కడప, అన్నమయ్య జిల్లా.